నమస్తే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం మనం. కౌంటింగ్ ఇంకా జరుగుతోంది. ఇక ఇప్పుడు ఈ క్షణానికున్న ట్రెండ్స్‌ని ఒకసారి చూస్తే, అసలు అంటే ఎక్కువ శాతం సర్వేలన్నీ గూడా, సర్వే సంస్థల అంచనాలన్నీ గూడా ఎన్‌డీఏనే గెలుస్తది. అంటే కొంచెం టఫ్ ఫైట్ ఉంటది. నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటాయి. అయినా సరే ఎన్‌డీఏకు ఎడ్జ్ ఉంటది. అంటే చివరి ముందు కొంచెం మహాగఠబంధన్ ఉండే. తర్వాత ఈ కూటమి ముందంజలోకొచ్చింది. మళ్ళీ నితీషే వస్తాడు. అయితే నువ్వా నేనా అన్నట్టుగా ఉంటది. మొత్తానికి బయటపడతాడు. ఎన్‌డీఏ కూటమికి ఎడ్జ్ ఉంటది అని సర్వే అంచనాలు చెప్పినాయి. మొన్న ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు కొంచెం ఎన్‌డీఏ బయటపడతది ఇంకా అన్నాయి. కానీ సర్వే సంస్థల అంచనాలకు మించి ఎన్‌డీఏ అత్యధిక స్థానాల్లో గెలుచుకోబోతోంది. ఇంకా లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం తెలుసు కదా, అక్కడ 243 సీట్లు మొత్తం. అంటే 122 సీట్లు కావాలి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. మ్యాజిక్ ఫిగర్ 122. అయితే ఆ సంఖ్యను ఎప్పుడో దాటేసింది. ముందు నుంచి కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది ఎన్‌డీఏ. ఇప్పుడు 193 సీట్లలో ఎన్‌డీఏ కూటమి ఇప్పుడు ఆధిక్యంలో ఉందన్నమాట. నిజంగా రాజకీయాల్లో మార్పు కోరుకునే వాళ్లకు శుభవార్త ఇది. అవినీతి కుటుంబాన్ని, ఒక వారసత్వంగా వస్తున్న పార్టీని పక్కన పెడుతున్నారు బీహార్ ప్రజలు. ఎంత మార్పు చూడండి. ఒకప్పుడు గూండా రాజ్ అనేవాళ్ళు, బీమార్ రాష్ట్ర అనేవాళ్ళు, జంగిల్ రాజ్ అనేవాళ్ళు. మాఫియాల చేతిలో ఒక మాఫియాలు ఏమంటారు, ఒక నేర సామ్రాజ్యం బీహార్ అంటే ఒకప్పుడు. అన్ని రంగాల్లో వెనుకబడి కులం, మతం పేరిట రాజకీయాలు చేసే పార్టీ. గూండారాజు ముఖ్యంగా కల్లోలం రేపారు. లాలు ఉన్నంత కాలం కూడా, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పాలనలో. అయితే మరొక్కసారి కొంతకాలంగా మార్పు కోరుకుంటున్న బిహారీలు మళ్ళీ నితీష్ వైపు నిలిచారు. మళ్ళీ చితగ్గొట్టారు ఆర్జేడీని. లాలూ ప్లేస్‌లో వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా లాలూ కొంచెం ఇనాక్టివ్ అయ్యాడు. కొంచెం కాదు, ఇనాక్టివ్ అయ్యాడు. తేజస్వి యాదవ్ అక్కడ రాజకీయం చేస్తున్నాడు. పార్టీ ఇంకా నడిపిస్తున్నాడు. యువ నాయకుడిని కూడా వద్దనుకున్నారు. నితీష్‌కే మళ్ళీ పట్టం కడుతున్నారు బిహారీలు. ముఖ్యంగా అవినీతి లేదు. ఈ కూటమి మొత్తం చూస్తే బీజేపీ, అటు జేడీయూ, ఎల్జేపీ, మాంగ్జీ పార్టీ ఉంది మహా దళిత్స్‌ది. ఇవన్నీ కూడా అంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు వాళ్ళు. పార్టీలు కూడా అంతే. అందుకని బీహార్ ప్రజలు నిజంగా ఇది ఒక మంచి మార్పు. ఎస్ఐఆర్‌తో బీహార్‌లో ఫస్ట్ ఎన్నిక జరిగింది. నకిలీ ఓట్లు పోయినాయి, డూప్లికేట్ ఓట్స్ పోయినాయి. అసలు చాలా ఓట్లు 65 లక్షల ఓట్లు తీసేశారు, తొలగించారు. చనిపోయిన వాళ్ళవి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో మైగ్రేట్ అయిపోయిన వాళ్ళని, డూప్లికేట్ ఓట్స్, అట్లా నకిలీ ఓట్స్ 63 లక్షల ఓట్లను తొలగించారు. అట్లా ఓటర్ల అంటే ప్రక్షాళనైన అంటే కొత్త ఓటర్ల జాబితాతో అక్కడ ఎన్నిక జరిగింది. అసలు మామూలు మెజారిటీ కాదు, మామూలు విజయం కాదు ఇది. నిజంగా ఎవరు ఊహించని విజయం. అంచనాలకు మించి, అంచనాలకు అందని విజయం ఇది. 194 అంటే 3/2 అనొచ్చు. కాకపోతే ఇంకా టైం ఉంది కదా. సాయంత్రం కల్లా మనకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇది లీడ్లు ఉన్న స్థానాలే కదా ఇవి. 50 దాటితే గొప్ప అన్నట్టుగా ఉంది మహాగఠబంధన్. ఆ కూటమి, మరో కూటమి ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ 50 సీట్లు దాటితే అదే విజయం అన్న స్థాయిలో ఉంది. ఇక జనసురాజ్ పార్టీని, పెద్ద వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీని జనం తిరస్కరించారు. వ్యూహకర్త వ్యూహాలు సొంత రాష్ట్రంలో చెల్లలేదు. కాలం చెల్లిన లెఫ్ట్ పార్టీలకు కూడా బుద్ధి చెప్తున్నారు బిహారీలు. అనుకున్నారు జనం అక్కడ మళ్ళీ గూండారాజు వస్తుంది, ఆర్జేడీని గెలిపిస్తే, ఆ కూటమిని గెలిపిస్తే మళ్ళీ గూండారాజు వస్తుందని యువత అనుకున్నట్టున్నారు. రాహుల్ గాంధీ చాలా లొల్లి పెట్టాడు. మామూలు లొల్లి పెట్టలేదు అసలు. అయినా సరే జనం ఎన్డీఏకు మద్దతుగా నిలిచారు. నకిలీ ఓట్ల తొలగింపు బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. నిజంగా జెన్యూన్ గా జరిగిన ఎన్నిక ఇదని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఈసీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్డీఏ స్వీప్ లో మన అసదుద్దీన్ పార్టీ ఎంఐఎం కూడా కొట్టుకొని పోతుంది. గతంలో 5 పూర్వాంచల్లో 5 సీట్లు గెలుచుకుంది ఆ పార్టీ. ఇప్పుడు 2 వస్తాయేమో అంటున్నారు. 2 స్థానాల్లో మాత్రం కొంచెం ఆధిక్యం దిశగా ఉంది.
అట్లా ఎన్డీఏ విజయం ఊహించిందైనా అంచనాలకు మించి స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తోంది. చాలా కారణాలున్నాయి. మనం కొంచెం విశ్లేషించుకుంటే ఇప్పుడు ఒక క్రికెట్ లాంటి ఆట అంటే సామూహికంగా ఆడే ఆట. ఇందులో అందరు ప్లేయర్లు ఆడాలి. ఇంత కొంచెం అటు ఇటు అయినా ప్లేయర్లు అందరూ ఆడాలి. కానీ మహాగఠబంధన్‌లో ఒకడే ఆడే ప్లేయర్ ఒకడే అయ్యాడు. పేరుకు ప్లేయర్స్ ఉన్నారు గానీ ఆడే ప్లేయర్ ఒకడే అయ్యాడు. తేజస్వి యాదవ్ ఒక్కడే అయిపోయినాడు. ఇండియాలో అలా కాదు. అందరూ మంచి ప్లేయర్లు అయ్యారు. టీమ్ వర్క్ వాళ్ళకి కలిసొచ్చింది. కూటమిగా జట్టుగా వెళ్తే అంటే కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. ఈ మాట ఇక్కడ ఎందుకన్నానో కూడా నేను చెప్తాను ఇదే వీడియోలో. అటు బీజేపీ మంచి పర్ఫార్మ్ చేసింది. మోదీ ఫేస్‌తో వెళ్ళింది. నమో నుంచి నిమో నితీష్ కుమారు, చిరాగ్ పాస్వాన్, ఇంకొక 2 చిన్న పార్టీలు జట్టుగా వెళ్ళాయి. టీమ్ వర్క్ ఫలితం అన్నమాట. టీమ్ వర్క్ రిజల్ట్ మనకిప్పుడు కనిపిస్తుందన్నమాట. అందరూ చక్కగా పర్ఫార్మ్ చేశారు. మహాగఠబంధన్ అట్లా కాదు. పర్ఫార్మర్ ఒక్కడే అయ్యాడు. అట్లా టీమ్ వర్క్‌గా ఒక ఆర్గనైజ్డ్‌గా వెళ్ళింది ఎన్డీఏ. సీట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు కూడా ముఖ్యంగా ఈ పెద్ద పార్టీలు 2 పెద్ద పార్టీలు, ఇంకా చిరాగ్ పార్టీ, ఇంకొక 2 మాంగ్జీ పార్టీ ఒకటి ఉంది కదా. అటువైపు వచ్చేసి ఆర్జేడీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా, గతంలో రాష్ట్రాన్ని ఏలిన పార్టీ అయినా, లెఫ్ట్ కూడా వాళ్ళ బలం తక్కువేం లేదు ఇంతకు ముందు. కూటమిగా ఉన్నా కూడా ముందు నుంచి అసలు చివరి నిమిషం వరకు కూడా కొట్టుకున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే 30 సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్ నడుస్తోంది. వాటికవే కొట్టుకుంటున్నాయి. ఆ పార్టీలకు కూటమిలోని పార్టీలే 30 స్థానాల్లో కొట్టుకుంటున్నారనమాట, పోటీ చేస్తున్నాయి అనమాట. అదే సమయంలో ఎన్డీఏ కూటమిలో అట్లా కాదు, ఒక సమిష్టిగా కలిసి బీజేపీ కూడా తగ్గిందని చెప్పొచ్చు. ఓట్ల సర్దుబాటు దగ్గర కూడా బీజేపీ సర్దుకుపోయింది. కేంద్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్న జాతీయ పార్టీని అయినా సరే బీజేపీ అక్కడ తగ్గింది. వాళ్ళకి కావాల్సింది బీహార్లో విజయం. ఇట్లా నమో నుంచి నిమోకు మార్చారు. ముందు నుంచి కూడా బీజేపీ నితీష్ కుమార్ను నమ్ముతూ వచ్చింది. అంతే, వాళ్ళ టార్గెట్ బీహార్ను గెలుచుకోవడము. బీహార్లో గెలుపు తప్ప ఇంకేం వద్దు, మెయిన్ టార్గెట్ అదే అన్న ఇదిలో ఆ స్పిరిట్తో, ఆ టీమ్ స్పిరిట్తో కూటమి పనిచేసింది. చాలా ప్రచారం జరిగింది. నితీష్ కుమార్ వయసు అయిపోయింది, సీఎంగా అతను ఉండకపోవచ్చు, సీట్లు తగ్గితే బీజేపీ అతన్ని సీఎం కానివ్వదు, ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, అసలు చాలా వ్యతిరేకత ఉంది నితీష్ మీద, తరచూ కూటమిలను మారుస్తాడన్న ఒక వ్యతిరేక ప్రచారం కూడా ఉంది, అక్కడ వ్యతిరేకత ఉంది జనాల్లో. ఎన్ని ప్రచారాలు జరిగినాయి. కానీ బీజేపీ నమ్మింది. అమిత్ షా, మోదీ నమ్మారు నితీష్ని. నితీష్కున్న బలాన్ని బీజేపీ గుర్తించింది అక్కడ. ఇక కుల మత రాజకీయాలు, ముఖ్యంగా కుల రాజకీయాలు అక్కడ అయితే మహిళలు ఈసారి 9% అదనంగా మహిళా ఓటింగ్ జరిగింది అక్కడ. వాళ్ళందరూ కూడా నితీష్ వైపు ఉన్నారు, మోదీ వైపు నిలిచారు. మోదీ స్ట్రాంగ్ లీడర్, నితీష్ ఫ్రెండ్లీ లీడర్గా గుర్తింపు పొందారు. అవినీతి లేదు, స్కాములు లేవు, వ్యక్తిగతంగా కూడా వాళ్లకు ఎలాంటి అవినీతి లేదు. కొంచెం సీట్లు అటు ఇటు అవ్వచ్చు కానీ ఇప్పుడు కానీ క్లియర్గా అర్థమైపోయింది, మెజారిటీ క్లియర్ కట్ మెజారిటీ వస్తుంది. మెజారిటీ ఒకటే కాదు, 2/3 వచ్చే అవకాశం కూడా ఉంది. ఫైనల్గా ఇంకా ఫలితాలు వచ్చే వరకు ఇప్పుడు ఇది మనం ఆధిక్యంలో ఉన్న స్థానాలు చూస్తున్నాం కదా. 194, 2/3 పైనే, 2/3 మెజారిటీ. సరే, మరి ఎన్డీఏలో లుకలుకలు లేవా ముందు నుంచి అంటే ఉన్నాయి. చిరాగ్ పాస్వాన్ 2-3 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే తనకి ఇన్ని సీట్లు కావాలి లేదా మొత్తం స్థానాల్లో పోటీ చేస్తా, ఇలాంటి స్టేట్మెంట్లు కొంచెం ఇబ్బంది పెట్టినాయి. కానీ నోటిఫికేషన్కు ముందే అలాంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చింది ఎన్డీఏ. చెప్పిన కదా, బీజేపీ ఖచ్చితంగా ఏమనుకుందంటే ఈసారి గతంలో కన్నా బీజేపీ ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేసింది. గెలవడం ముఖ్యం అనుకుంది. బీహార్లో గెలుపును గుర్తించింది, నితీష్ కుమార్ను గుర్తించింది, నితీష్ పట్ల బీహారీలకున్న నమ్మకాన్ని గుర్తించింది. జాతీయ పార్టీ అయినా సరే చాలా విషయాల్లో తగ్గింది. పెద్ద విషయం ఇది, గొప్ప విషయం ఇది.
ఎందుకంటే బీహార్ తర్వాత మరొక 2 రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రం వెస్ట్ బెంగాల్‌లో, ఆ తర్వాత అసోంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఖచ్చితంగా బీహార్ ఎన్నికల ప్రభావము ఆ 2 రాష్ట్రాల మీద ఉంటుంది. ఇంచుమించు ఆ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వాతావరణమే. ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలవి. రోహింగ్యాలు ఎక్కువగా వలస వస్తున్న రాష్ట్రాలవి. వలసలు రోహింగ్యాలు బంగ్లాదేశ్ ముస్లింలు బీహార్‌లో కూడా ఎక్కువే. బంగ్లాదేశ్ నుంచి బీహార్‌కొస్తున్నారు వాళ్ళు. అయితే అసోంలో ఇప్పుడు ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. అసోం మళ్ళీ బీజేపీ అని ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. కానీ వెస్ట్ బెంగాల్ ఏమవుతుందో చూడాలి. కొంచెం టైం పడుతుంది. అక్కడ కూడా ఎస్ఐఆర్‌తోనే ఎన్నికలకు వెళ్తే దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఎస్ఐఆర్. దేశవ్యాప్తంగా కూడా నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్ఐఆర్ కోసం. ఓట్ల జాబితా ప్రక్షాళన కోసం ఈసీ. అయితే బీహార్ గెలుపు ప్రభావం దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆ తర్వాత మళ్ళీ వెస్ట్ బెంగాల్ తర్వాత తమిళనాడులో కూడా ఎలక్షన్స్ వస్తాయి. గుజరాత్‌లో ఉన్నాయి ఆ తర్వాత. అటు గుజరాత్‌లో గాని, ఇటు సౌత్‌లో గాని ఆ ప్రభావం ఉండకపోవచ్చు గానీ, బీహార్ ఎన్నికల ప్రభావము వెస్ట్ బెంగాల్‌లో, అసోంలో ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. వ్యతిరేకత ఉందని చాలా లోకల్ మీడియా కూడా, నేషనల్ మీడియానే కాకుండా బీహార్‌లో ఉన్న స్థానిక మీడియా కూడా అదే పదే పదే చేసిన ప్రచారం ఏంటంటే, ఈసారి కష్టమే. నితీష్ పట్ల వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. నితీష్ పట్ల కూడా ఉంది. కానీ కాదు, బీజేపీ సరిగ్గా అంచనా వేసింది, నమ్మింది. బీహార్‌లో ఇంకా ఆయనకు పట్టుందని నమ్మింది. బిహారీలు ఇంకా ఆయన మీద నమ్మకం ఉంచారని నమ్మింది. ఆయన బలాన్ని, బీహార్ గెలుపు ప్రాధాన్యతను గుర్తించింది బీజేపీ. అంటే ఇప్పుడు బీహార్‌లో మరొక ప్రాంతీయ పార్టీ, దేశంలో ఉన్న మరొక వారసత్వ పార్టీ, మరొక ప్రాంతీయ పార్టీ పనికి అర్థమైనట్టే. పెద్ద దెబ్బ ఇది ఆర్‌జేడీకి. అసలు ఏమంటారు, కనీసం ఒక గౌరవప్రదమైన ఓటమి కూడా కాదది. 50 కూడా వచ్చేట్టు లేవు. కూటమి మొత్తానికి 50 కూడా వచ్చేటట్టు లేవు. 50 స్థానాలు కూడా గెలిసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకా తగ్గుతోంది. 195 ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు 193 స్థానాల్లో లీడ్‌లో ఉండే ఎన్డీఏ ఇప్పుడు 195కి వచ్చింది. మహాగఠబంధన్ 45 నుంచి 42కి వచ్చిందనమాట. లాలూ ప్రసాద్ యాదవ్ ఏలినంత కాలం ఏలాడు. చేసిందేం లేదు బీహార్‌కి. బీహార్‌కి చేసిందేం లేదు. ఇప్పుడు ఆరోగ్యం బాలేదు. తేజస్వి యాదవ్‌ను ముందు పెట్టాడు. కొడుక్కు అప్పగించాడు పార్టీ బాధ్యత పూర్తిగా. మైనారిటీ ఓట్లను, యాదవ్ ఓట్లను ఆ పార్టీ నమ్ముకుంది. అయితే మహిళలు గణనీయంగా నితీష్ కోటేశారు. దళితులు చాలా వరకు, దళితులు, అగ్రకులాలు, ఇతర బీసీ కులాలు, ఓబీసీ కులాలన్నీ కూడా ఈ కూటమి వైపే ఉన్నాయి. కుర్మి కమ్యూనిటీ నితీష్‌ది. కుర్మీలు మొత్తం గంపగుత్తగా నితీష్ వైపే ఉంటున్నారు. ముందు నుంచి ఆ పార్టీకే ఉంటూ వస్తున్నారు. ఇక 2 పెద్ద పార్టీలు కూడా, ఎన్డీఏలోని 2 పెద్ద భాగస్వామ్య పార్టీలు బీజేపీ అట్లనే జేడీయూ ఈసారి సమానంగా సీట్లు తీసుకున్నాయి. 101 స్థానాల్లో ఓబీసీల మీద ఎక్కువ ఫోకస్ చేసినాయి. చిరాగ్ పార్టీ ఎల్జేపీ 26 స్థానాల్లో పోటీ చేశారు. దళితుల ఓటు బ్యాంకును ఆ పార్టీ నమ్ముకుంది. మహాదళిత్ ఓటు బ్యాంకును కూడా హెచ్ఏఎం జితిన్ రామ్ మాంగ్జీ ఆయనకు ఒక 7 సీట్లు. ఆర్ఎల్ఎం ఉపేంద్ర కుష్వాహా ఆయనకు 6 సీట్లు. ఇంకో 2 చోట్ల స్వతంత్రులకు మద్దతు ఇచ్చింది ఎన్డీఏ కూటమి. గతంలో అతిపెద్ద పార్టీ ఆర్జేడీ, బీజేపీ ఇంచుమించు ఒక్క సీట్ ఎక్కువ అనమాట. బీజేపీకి 74 ఉంటే ఆర్జేడీకి 75 వచ్చినాయి 2020 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో. జేడీయూకు 43. గతంతో పోలిస్తే బీజేపీ ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ ముందు ఆధిక్యంలో ఉంది. అంటే కూటమిలో మళ్ళీ పార్టీలతో పోలిస్తే. గతంలో చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏలో లేడు. ఎల్జేపీ ఎన్డీఏలో లేదు. 135 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రమే గెలిచాడు. తను మాత్రమే గెలిచాడు. చిరాగ్ పాస్వాన్ ఒక్కడే గెలిచాడు ఆ ఎన్నికల్లో. జేడీయూ అవకాశాలను కూడా తను దెబ్బతీశాడు. అప్పుడు కూడా తర్వాత మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఆ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, బీజేపీ, జేడీయూ కలిసే పోటీ చేసినాయి. తర్వాత మళ్ళీ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. బయటకు వచ్చి అది వేరే విషయం. కానీ అంటే ఈసారి ఒక టీం వర్క్, ఇంకా కలిసి పోటీ చేస్తే ఇంకా విజయం మాదే అన్నట్టుగా చాలా ఒక టీం స్పిరిట్తో అన్ని పార్టీలు కూడా పనిచేసి ఆ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఇంకా కాంగ్రెస్‌కి
గతంలో కన్నా తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు 61 స్థానాల్లో పోటీ చేస్తుంది. డబుల్ డిజిట్ దాటడమే కష్టంగా అనిపిస్తుంది. అట్లా 122 మ్యాజిక్ ఫిగర్‌ని ఎప్పుడో దాటేసి దగ్గర దగ్గర 200కి దగ్గరగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తాజా ట్రెండ్ ప్రకారం చూస్తే 196 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. తేజస్వి యాదవ్ పార్టీ అంటే ఆర్‌జేడీ ముస్లిం యాదవ్‌ల ఓట్లను నమ్ముకునింది పూర్తిగా. ఇక మహాగఠబంధన్ అసలు చాలా ఒక పేలవమైన ప్రదర్శన అని చెప్పొచ్చు. 143 స్థానాల్లో ఆర్‌జేడీ పోటీ చేస్తే 35-40 స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తోంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తుంది. 61 స్థానాల్లో పోటీ చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అసలు ఊసే లేదు. 4-5 స్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీల ఆధిక్యం మనకు ఇప్పుడున్న ఈ తాజా సమాచారం ప్రకారం కనిపిస్తుంది. ఇక వీఐపీ వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ గతంలో ఎన్డీఏలో ఉండే. గతంలో ఎన్డీఏతో 11 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లను గెలుచుకుంది వీఐపీ. ఈసారి మహాగఠబంధన్ వైపు వచ్చింది. వాళ్ళు నిషాద్ ఒక సముదాయాన్ని ఏకం చేసే పార్టీ అనమాట. కుల పార్టీ, పూర్తిగా నిషాదుల కోసం ఏర్పడ్డ పార్టీ అది. వీఐపీ పార్టీ గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు 11 సీట్లలో పోటీ చేసి 4 గెలుచుకుంది. ఈసారి 12 సీట్లు ఇచ్చారు గానీ 1-2 దక్కించుకోవచ్చు అంటున్నారు. సాయంత్రానికల్లా గాని సాయంత్రం ఒక 5-6 అయితే తప్ప మనకొక పూర్తి క్లారిటీ రాదు. ఏ పార్టీ ఎక్కడ గెలిచింది, ఎంత మెజారిటీ అనేది కొంచెం టైం పడతది గదా! అప్పుడు మళ్ళీ మనం బీహార్ ఎన్నికల మీద మనం ఇంకా మరింత సమగ్రంగా విశ్లేషించుకుందాం. ధన్యవాదాలు.